ఒక పొలిటికల్ స్పీచ్ మన హరీష్ రావు గారిది చెప్తా. అంటే ఒకప్పుడు ఒకే రాష్ట్రంగా ఉండి ఒకే రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఎలా ఉంది, ఎస్ అధికార పార్టీని తూర్పారబట్టాలి, అధికార పార్టీ వైఫల్యాలని మొత్తం పూర్తిగా ఘాటుగా విమర్శించాలి, ఇంటర్న్ అధికార పార్టీ ప్రతినిధులు కూడా విపక్షాలను కూడా అదే స్థాయిలో చేయాలి. కానీ అది ఏ రకంగా ఉండాలి అనే దానికి ఇందాక హరీష్ రావు గారు మాట్లాడారు, ఒకసారి అది చూద్దాం. అంటే డెమోక్రటిక్ క్రిటిసిజం, ది కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఎలా ఉండాలి అనే దానికి నేను ఇప్పుడు ఈ దీని మీద నేను ఒకసారి హరీష్ రావు గారు బయట చూద్దాం. 4 భవనాలు ఈరోజు ప్లే చేయండి ఒకసారి సార్. చూస్తాను సార్, అది వాయిస్ చూస్తున్నారు కదా. ఇందాక నేను కాకతాళీయంగా న్యూస్ వింటున్నప్పుడు హరీష్ రావు గారు ఒక సుదీర్ఘంగా ఆయన మాట్లాడుతున్నారు, ఇంద్రనీల్ గారు మాట్లాడితే ఏమన్నాడంటే, ఆయన నాకు నిజంగా శభాష్ అనిపించింది. ఆయన ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఏం చేశారంటే, ఇనప గేట్లని మొత్తం కూల్చి పారేస్తున్నాము అంటే, ఇనప గేట్లు అనేది దేనికి సింబాలిజం, అది ఫ్యూడలిస్టిక్ వ్యవహార శైలికి. సో కేసీఆర్ గారు ప్రగతి భవన్ లో కట్టినటువంటి రోడ్డు మీద కట్టిన ఆ ఇనప ద్వారాలన్నిటినీ కూడా మొత్తం బద్దలు చేస్తున్నాం అని చెప్పని ఆయన బహుశా బాధ్యతలు స్వీకరించడానికి ముందు రోజే అనుకుంటా మొత్తం కూడా అదంతా కూడా రిమూవ్ చేసేసారు అక్కడ రైలింగ్స్ అన్ని కూడా చేసినప్పుడు నేను కూడా అనుకున్నా శభాష్ భలే నిర్ణయమే అని చెప్పని. ఇది ప్రజాభవన్గా ఉంటుంది, ప్రజలందరికీ కూడా ఇక్కడ వెసులుబాటు ఉంటుంది, నేను అందుబాటులో ఉంటా అన్నాడు ఆయన. ఇదే పాయింట్ ని ఈయన పాయింట్అవుట్ చేశారు హరీష్ రావు గారు. ఇప్పుడు ఆయన వాయిస్ ఉంటేదేమో లేదంటే నేనే చెప్తా. ఉందా వాయిస్ ఉందా? సరే, ఆయన అన్నది ఏంటంటే, ఆ రోజున మొత్తం ఇనప గేట్లన్నీ కూడా బద్దలు కొడుతున్నానని చెప్పని అన్నావు కదా, ఎస్ మరి ఆ రోజు కట్టావు. ఇవాళ ఈ మరి చెన్నారెడ్డి మానవ వనరుల దీని దగ్గర అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టి దానికి కోట్ల రూపాయలతో అక్కడ రైలింగ్స్ వేయించినటువంటి పరిస్థితి. ఇంకా చాలా చోట్ల 2-3 చోట్ల కూడా ఇలాంటి అధికార భవనాలన్నీ పెట్టుకుని వాటన్నిటికీ కూడా రైలింగ్స్ వేయించావు. మరి దీనికి ఏం చెప్పాలి అని అన్నది కరెక్టే కదా. ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా రాజకీయ స్పృహ ఎవరైనా ఈ విమర్శను ఎలా చూస్తామంటే శభాష్ అంటావా లేదా? అదే వ్యక్తి ఏ ఫ్యూడలిస్టిక్ ఇనప గేట్లనైతే ఆయన బద్దలు కొట్టాడో తిరిగి మళ్ళీ ఇవాళ ఆయనే అలాంటి వాటిని పెట్టుకొని కూర్చుంటున్నాడంటే విమర్శ అంటే అలా ఉండాలి. క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటే ఎవరైనా కూడా వాళ్ళు విన్నప్పుడు శభాష్ అనిపించేటట్టుగా ఉండాలి అనేది నా ఉద్దేశం. ఆ రకంగా ఇవాళ హరీష్ రావు గారి ప్రసంగం విన్న తర్వాత చాలా అంశాలను ఆయన ప్రస్తావించాడు. సీఎం మీద చాలా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. చేసిన తర్వాత రేపొద్దున వాళ్ళు దీనికి కౌంటర్ ఇవ్వాలి కదా. ఏమని ఇస్తారు? అవును మేము ఆ రోజున ఎనప గేట్లు బద్దలు కొట్టాం, మళ్ళీ ఇప్పుడు ఆయన సెక్యూరిటీ కోసం పెట్టుకున్నామని చెప్పని అంటారా, ఇంకేదన్నా అంటారా? అంతే తప్ప కూర్చోబెట్టి ఆయన బూతులు తిట్టించడం లేకపోతే ఇంకో రకంగా చేయటం ఇలాంటి సంస్కృతి అయితే మరి ఇక్కడ ఇంతవరకు లేదు కదా. అక్కడ దిగజారుడు సంస్కృతి వచ్చేసింది. పూర్తిగా చెప్పాలంటే సబ్జెక్టు మీద కౌంటర్ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు ఇది చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఒక మీడియాతో ఈ దౌర్భాగ్యపు వీటన్నిటిని కూడా ఫోకస్ చేస్తా ఉన్న పరిస్థితే తప్ప క్రిటిసిజం అంటే ఇష్యూ బేస్డ్గా ఉండాలి. ఇష్యూ బేస్డ్గా వాళ్ళని నిలదీసి తూర్పారబట్టే పరిస్థితి ఉండాలి. దానికి వాళ్ళు కూడా ఇంటర్న్ ఇస్తారు, ఎస్ ఇదిగో ఇలా ఇలా అని చెప్పని. అందుకని ఇవాళ నేనైతే హరీష్ రావు గారి ప్రసంగం విన్న తర్వాత పొలిటికల్ క్రిటిసిజం అంటే ఇలా ఉండాలి అని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు కూడా ఒకసారి చూసి నేర్చుకుంటే బాగుంటుందేమో. అంతేగాని మీడియా సమావేశం పెట్టి బూతులు తట్టడం ఏంటంటే ఎంత నీచంగా, అది కూడా చీచి అన్బేరబుల్ అనమాట. అసలు వాడెవడో మాట్లాడాడు ఎమ్మెల్యే అని చెప్పని, స్వరండి మాట్లాడారో లేదో దాన్ని ఏమో వీళ్ళేమో మా ఇంక్లూడింగ్ మనం కూడా అనివార్యంగా టెలికాస్ట్ చేయడం అనేది చాలా దురదృష్టం. సో కామెంట్ ఈజ్ ఫ్రీ, ట్రూత్ షుడ్ బి సాక్రెడ్ అని నేను రిపీటెడ్గా చెప్తుంటా. అందులో అదే ట్రూత్ అనేది ఉన్నప్పుడు ఎవడేం మాట్లాడతాడని ఇంద్రనీల్ గారు మీరేమంటారు చెప్పండి? బేసికల్లీ సార్, వైఎస్ఆర్సిపి అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు జీవోలు విత్ డేటా కాగ్ రిపోర్ట్లు ఇలాంటివి పట్టుకుని నీతి ఆయోగ్ కాగ్ రిపోర్ట్లతో చూపించినా కూడా
వాటికి స్పందించకపోగా వాళ్ళు చేస్తున్న వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ ఐటీడీపీలో కానివ్వండి, లేదు తెలుగుదేశం వాట్సాప్ ఛానల్లో కానివ్వండి, ఇవన్నీ అసత్యాలని చెప్పటం. నేను కొంతమందిని మేము జనరల్గా పీపుల్ని ఎంక్వైరీ చేయడం, సర్వేలు చేసేటప్పుడు మేము చెక్ చేస్తుంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఆ జీవోలే ట్యాంపర్ చేసి చూపిస్తున్నారనే స్థాయితో మాట్లాడుతున్నారు అనమాట. సో ఇక్కడ ఎలా అయిపోతుందంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేసినా కూడా దాని నుంచి నేర్చుకునేదో, దాన్ని చూసి తెలుసుకునే పరిస్థితిలో కూడా లేరు. అంటే రాజకీయ నాయకులే కాదు, ఓటర్లు సైతం డివైడ్ అయిపోయి కులాలకి పార్టీలకి బానిసలుగా మారిపోయి మనం చదువుకున్న చదువు కూడా విచక్షణ లేదు అనే స్థాయికి వెళ్ళిపోయి బ్లైండ్ గా నమ్ముతున్నారు. రాజకీయ వాతావరణం కదా సార్, అనుకోకుండా ఏంటంటే ఇప్పుడు వాతావరణం కూడా ఏదో సూపర్. దాని సంగతికి వద్దాం. ఇప్పుడు ఆయన మన జూపూడి ప్రభాకర్ గారు కూడా ఎమ్మెల్సీగా చేశారు. ప్రభాకర్ గారు వినిపిస్తుందండి ఇప్పుడు? Yes. ఇవాళ ఇంకొకటి ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కి సంబంధించి డిఎస్సి అనేది ఒక బర్నింగ్ టాపిక్ గా ఉంది కదా, చాలా రోజులుగా ఉంది. దీని మీద మన ఆయన పర్వతరెడ్డి ఎమ్మెల్సీ, ఆయన కూడా నెల్లూరుకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన బహుశా ఈ మధ్య వైసీపీలో ఒక ఉందని చెప్పినట్టుగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, ఎక్కడా కూడా ఒక నోరు